ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నారాయణపురం పంచాయతీలో దాదాపు 50 లక్షలతో చేసిన సీసీ రోడ్లు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ రూరల్ మండలానికి దాదాపు 3 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. రేపటి నుంచి అన్నీ ఒక్కొక్క రోడ్డు ఓపెనింగ్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఫస్ట్ అనంతపురం జిల్లాలోనే మా రోడ్డు ఓపెనింగ్ చేయడం జరిగిందని చెప్పేసి గర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఇవే కాకుండా ఎన్ఆర్జీఎస్ కింద డ్రైన్స్ జరుగుతున్నాయి. దాదాపు 10 కోట్ల రూపాయలతో అనంతపురం రూరల్ మండలంలో మా 4 పంచాయతీల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కేవలం మా ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇంతకుముందు ఏవైతే పంచాయతీలన్నీ నిర్వీర్యం చేస్తున్నారు, మా ముఖ్యమంత్రి వర్యులు ఛార్జ్ తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో దాదాపు 10 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ వర్క్స్ అయితే ఏమి, తర్వాత మా స్టేట్ ఫండ్స్ అయితే ఏమి మొత్తం రిలీజ్ చేయడం జరిగింది. దానిలో మొట్టమొదటిసారిగా 50 లక్షల రూపాయలతో నారాయణపురం గ్రామ పంచాయతీలో సీసీ రోడ్లు ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే డ్రైన్స్ జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇంకా ఇక్కడ రుద్రంపేటలో 4.5 కోట్లతో తార్ రోడ్ వర్క్ జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ 5 కోట్ల రూపాయలతో 3 నెలల కిందట ఒక బ్రిడ్జి ఓపెనింగ్ చేయడం జరిగింది. అది కానీ ఆల్మోస్ట్ ఒక 50% కంప్లీట్ వర్క్ అయిపోయింది. అది కానీ త్వరలోనే ఒక 3-4 మంత్స్లో దాన్ని కానీ కంప్లీట్ చేసేసి అది కంప్లీట్ చేస్తే దాదాపు ఇక్కడ ఉండే విలేజెస్కి 11-12 కిలోమీటర్లు దూరం తగ్గుతుంది అనంతపురం నుంచి. అది చాలా ఉపయోగకరమైన బ్రిడ్జి కాబట్టి దాన్ని కానీ తొందరలోనే పూర్తి చేసి ప్రజలకి ఇస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత పల్లెల మీద, ముఖ్యంగా పంచాయతీల మీద ఇంతకుముందు దేనికంటే నిర్వీర్యం కాబట్టి పంచాయతీల మీద దృష్టి పెట్టి ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా మా అనంతపురం అర్బన్ నియోజకవర్గం తరఫున మా ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మా నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. గార్బేజ్ ఈరోజు కాదు, గత 30-40 ఏళ్ళ నుంచి ప్రాబ్లం ఉంది. అది ఆల్రెడీ ల్యాండ్ అడగడం జరిగింది. మా రెవెన్యూ మంత్రి గారు, కలెక్టర్ గారు పంపించారు. దానికి ఒక ప్రణాళిక రూపొందిస్తున్నాము. వీలైనంత తొందరగా నేను అనుకోవడం ఒక 3-4 మంత్స్లో మొత్తం అది క్లియర్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఆల్రెడీ దాదాపు దానికి సంబంధించి ఒక 50 ఎకరాల ల్యాండ్ అవసరము. దానికి ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు. అక్విజిషన్ అయిపోయిన తర్వాత ఏదైతే ఫ్రెష్గా ఉందో అక్కడ తోలేసి ఏదైతే దాదాపు 3.5 లక్షల టన్నులు గత ప్రభుత్వంలో చేయించామని చెప్పేసి కేవలం బిల్లులు చేసుకొని ఆ చెత్త అలాగే వదిలేశారు. ఆ చెత్తను మళ్ళీ మేము ఈ వీలైనంత తొందరగా క్లియర్ చేస్తామని చెప్పేసి చేస్తాం.